హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము షాప్కి ఏమేమి కావాలో తెచ్చానన్నాను కదా, అవి అనేది ఈరోజు ప్రతిసారి ఎవరు ఎక్కడ తెస్తున్నారక్క అడ్రస్ చెప్పండి, మొబైల్ నెంబర్ చెప్పండి అంటున్నారు కదా. అందుకని వాళ్ళ షాప్ డీటెయిల్, వాళ్ళ షాపులో ఏమేమి తెచ్చామనేది చూపిస్తున్నాను. ఓకేనా, వెళ్తున్నాము. నేను షాప్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత షాప్ చూడండి ఎలా ఉంటుందో. హోల్సేల్ షాప్ అనేది ఇది ఇలా ఉంటుంది. ఇక్కడికి వస్తానే తమ్ముడు ఫస్ట్ అయితే లేస్ ప్యాకెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి తీసుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను, చూపిద్దాం మీకు అనేది షాప్లో ఎలా ఉంటాయని. ఒక్కొక్కటి అయితే కనుక లేస్ ప్యాకెట్లు మొత్తం స్వరం అయితే 52 రూపాయలు మనకు పడుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ మనం అమ్మితే 8 రూపాయలు లాభం వస్తుంది. అలా ఉంటుంది హోల్సేల్ షాప్ అనగా. ఓకేనా, అలానే చూడండి ఏమేమి తీసుకొని వచ్చాను ఏమేమి అన్నది చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇవన్నీ నేను తెచ్చిన షాప్లో ఐటమ్స్. ఓకేనా, షాప్లో ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడైతే కనుక మనకి ఏమేమి నచ్చుతాయి, మన పక్క ఏం సేల్ అవుతాయని అవి మాత్రమే తీసుకుంటాను నేను. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో వీళ్ళ దగ్గర అన్నది నేను అన్ని చూపిస్తున్నాను మీకు. నేను అన్ని తేను కాబట్టి కొన్ని తెస్తాను, మన బడ్జెట్కి తగినట్టు మనకు సేల్ అయ్యేట్టు ఏమేమి సేల్ అవుతాయి అవి మాత్రమే తెస్తాను. మొత్తం అలా ఒక్కొక్కటి తీసుకున్నాను. ఒక్కొక్కటి మన పక్క ఏ సేల్ అవుతాయి అవి మాత్రమే తీసుకున్నాను నేనైతే కన. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని మన షాప్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అని కొన్ని మాత్రమే తీసుకున్నాను. కొత్త మోడల్ అనేది తీసుకున్నాను నేను. పిల్లలు కొత్త దానాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి రోజు రోజుకి అలా అనేది కొత్తగా తీసుకున్నాను నేను. మొన్న చూపించిన షాప్ వేరు, ఇంకొక షాప్ వేరు, ఇది మూడో షాప్ చూపిరం నేను. ఒక్కొక్కసారి ఒక్కొక్క షాప్లోకి నేను వెళ్తాను. అలా ఏమంటే ఎవరి దగ్గర ఏముంటాయో తెలియదు కదా మనకు. అలా అని చెప్పి నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టైప్లో వెళ్తాను. వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమున్నా వీళ్ళ దగ్గర ఏమున్నాయి, అక్కడ ఎంత కాస్ట్ పడుతుంది, ఇక్కడ ఎంత కాస్ట్ పడుతుంది అని చూసుకుంటాను. ఇక్కడైతే లెస్ ప్రైస్ అనేది కాస్ట్ అనేది 52 రూపీస్ పడాయి. ఫస్ట్లో చూపించింది అయితే కదా 50 రూపీసే పడాయి. ఒక్కోసారి ఒక్కోటి పడుతుంది. అందుకని అక్కడ లేని ఇక్కడ తీసుకున్నాను నేనైతే. అక్కడ రూపాయలు మనకు మిగులుతుంది కాబట్టి అక్కడ లేని ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ లేని అక్కడ తీసుకుంటాను. అలానే చేస్తున్నాను నేను. ఓకేనా, ప్రతి ఒక్క కస్టమర్ అదే కోరుకుంటారు, ఎక్కడ 1 రూపీ తక్కువైతే అక్కడనే తీసుకుంటారు కదా. అలానే నేను కూడా అలానే చేశాను. ఓకేనా, చూడండి ఎలా ఉందన్నది వీడియో కూడా. ఓకేనా, వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అందరు కలిసి ఓకే ఎలా ఉన్నాయో ఇంకా దీనిలో ఏం నచ్చినాయో కూడా చెప్పండి. అలానే ఈ వస్తువులలో ఏవే వస్తువులు నచ్చినాయో కూడా చెప్పండి. అలానే ఓకేనా, మొబైల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మొబైల్ అనేది వీడియో చూడండి ఎన్నో క్వాంటిటీ ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఇక్కడ మన బడ్జెట్ తీసుకోవాలి కదా. ఫస్ట్లో అవి ఇక్కడైతే చెప్తాను అవి తయారు చేసేవాడు. అక్కడి నుంచి తెచ్చి సేల్ చేస్తారు కాబట్టి నేను ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం కదా, అక్కడనే తెచ్చుకున్నామని నేను తీసుకుని దాన్ని కింద వేసాము. చూడండి ఏం తీసుకున్నాను చూసారు కదా. అన్నీ ఒక రౌండ్ వేసుకున్నాను. వేరే తమ్ముడు ఇంకోటి ఏమైనా ఉన్నాయని చూడండి అన్నీ మొత్తం ఇంటికి వచ్చి నాకైతే 3,173,200 ప్యాకింగ్ చేసేసుకుని ఆటోలోకి అయితే తీసుకెళ్తున్నాం. చూడండి ఆటోలో కూర్చున్నాను, తీసుకెళ్ళాను. మా తమ్ముడు ఇంటికి తీసుకెళ్తున్నాడు. నన్ను తీసుకొస్తాను ఏమేమి తీసుకున్నాం అన్నది అన్ని ఓపెన్ చేసి చూసేసాను. చూసేస్తానంటే మరి షాప్లోకి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టాను. అలానే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే థ్యాంక్ యూ చూసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, అందరికీ బాయ్ ఫ్రెండ్స్. నేను చూడండి మా పాప ఎలా చేసిందో అలానే చిన్న గేమ్ ఆడింది. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.